సిలువ ధ్యాన దినములు 31వ రోజు. ఈరోజు ధ్యానాంశము 51వ కీర్తన 11వ వచనం చదువుకున్నాం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి త్రిసివేయకుము. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము మనందరి విడిలో భరింపజేయును గాక. దావీదు గారు భయపడుతున్నాడు. దేన్ని బట్టి? తాను చేసినటువంటి పనిని బట్టి. రాసుకోండి, భయపడుతున్న దావీదు గారు. రాసుకోండి మీ పేరు కూడా, భయపడుతున్న నేను, భయంతో ఉన్న నేను అని మీ పేరు పక్కన పెట్టుకుని దావీదు గారు బ్రాకెట్లో మీరు పెట్టుకోండి. లాస్ట్ ముగింపు వచ్చేసరికి నిజంగా భయపడుతున్నారో లేదో తెలుస్తుంది మీకు. ఈరోజు చెప్పే అంశము ముగింపులోకి వచ్చేసరికి మనం భయపడుతున్నామా లేదా అర్థమవుద్ది. దావీదు గారు భయపడుతున్నాడు. దేన్ని బట్టి? రాజ్యం పోతుందనా? ఏమా రాజ్యం పోతుందని భయపడుతున్నాడా? రాజ్యం పోతుందని భయపడలా. భయపడింది ఎవరు? రాజ్యం పోతుందని సౌలు భయపడ్డాడు. ఎలా అయినా సరే రాజ్యాన్ని సేకరించుకోవాలని భయపడ్డాడు. లేక తనకున్నటువంటి ఆస్తుపోస్తులు పోతున్నాయని భయపడుతున్నాడా? భయపడుతున్నాడమ్మా? నాకు ఇది ఆస్తి ఉంది, నేను గొప్ప పెద్ద పెద్ద రాజ్యాన్ని నేను స్థాపించుకున్నాను, నా దగ్గర మనులు ఉన్నాయి, మాణిక్యాలు ఉన్నాయి, రత్నాలు ఉన్నాయి, భూషణాలు ఉన్నాయి, కెంపులు ఉన్నాయి, వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, నా యొద్ద నుండి పోతున్నాయి అని భయపడుతున్నాడా? లేక తనకు వచ్చినటువంటి పేరు పోతుందని భయపడుతున్నాడా? దేని భయపడుతున్నాడు? అమ్మాయినా చేసిన పాపానికి బట్టి భయపడుతున్నాడు. దేనికి? పాపానికి బట్టి కట్టే కూడా ఒక దాని గురించి భయపడుతున్నాడు. ఏమన్నాడు ఆయన అక్కడ? ఏమన్నాడమ్మా? నీ సన్నిధిలో నుండి నన్ను తోసి. ఎవరు దోసేస్తారు చెప్పండి? ఎప్పుడైనా ఎవరు దోసేస్తాం? నువ్వు ఇంటి రావడానికి లేదని చెప్పి తప్పిది చేస్తే, ఒక తల్లి తండ్రి తన చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి బిడ్డను, ఎంతో గారాభంగా చూసుకున్నటువంటి బిడ్డను, ఆ బిడ్డ తల్లిదండ్రులకు అవిధేయత చూపుతూ, తల్లిదండ్రులకు అవమానం తెస్తూ, తల్లిదండ్రుల మీద నింద తెచ్చినప్పుడు ఆ కొడుకును బయటికి లాగి బయట పడేసి ఏమంటారు? ఈ రోజు నుంచి నీవు నాకు లేవు, ఈ రోజు నుంచి నీకు నాకు సంబంధం లేదు. ఇంకొక మాటలో చెప్పాలంటే మన నాటు భాషలో, ఈ రోజు నుంచి నువ్వు నాకు ఏమైపోయావు? చనిపోయావు. ఈ రోజు నుంచి నాకు నా కుమారుడు లేదా నా కుమార్తె నాకు లేదు. ఇప్పుడు తోసేస్తారు బయటికి. తల్లిదండ్రులకు అపకీర్తి వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు తల్లిదండ్రులు పలికే పదం ఇది, తల్లిదండ్రులు మాట్లాడే మాట ఇది. ఆయన అంటున్నాడయ్యా, పాపాలను క్షమించు, అతిక్రమం తీసే, తప్పిదాన్ని తీసే, నన్ను కడుగు, పవిత్రపరచు అంటున్నాయన. అడుగుతూ వస్తూ ఒక మాట అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడయ్యా? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయక. కప్ప దేవుని సన్నిధి అంటే ఎంత ఇష్టమో ఆయనకి. ఈ అన్నని ఏమనుకోవద్దులే మీరు. ఈ సంఘానికి మొట్టమొదటి పునాది అయినటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. ఎవరు చెప్పండి? వాళ్ళిద్దరు ఎవరిద్దరు? ఎవరమ్మా? ఒకటి సీని గారు. మీరందరూ నా ఆత్మీయ పెట్టే మిమ్మల్ని మీరేంటంటే నా దేవుడి పనితో కష్టార్జితతో వచ్చినటువంటి బిడ్డలు మీరు. మిమ్మల్ని నన్ను ఎందుకనంటే, నేను బాప్తీసం ఇచ్చి దేవుని చేత నేను వచ్చిన తరువాత దేవుడు ఇచ్చినటువంటి బిడ్డలు మీరు. మిమ్మల్ని ఎప్పుడు ఎందుకనంటే, తండ్రి ఏమైనా బిడ్డలు అంటారా చెప్పండి? ఎప్పుడు అనరు. ఎందుకంటే మీరంటే ఇప్పుడు నాకు ప్రేమే. ఎప్పుడంటే వాళ్ళంటే ప్రేమ ఉంది వాళ్ళతో కూడా. స్టార్టింగ్ ఉన్నటువంటి పునాది ఏమిటంటే వాళ్ళు ఇద్దరు. ఎవరమ్మా? ఒకటి సీని గారు, రెండు సరోజు. ఎక్కడున్నారు వాళ్ళే? వాళ్ళ అరే దావీదు గారు ఏమో ఏడుస్తున్నాడు ఇక్కడ, నా సన్నిధి నుంచి అయ్యా, నీ సన్నిధి నుంచి నన్ను తోసివేయద్దయ్యా అని భయపడుతున్నాడు. ఆయన రాజ్యం పోద్దని భయపడలేదు. ఆయన నా రాజ్యం పోద్దయ్యా, నా రాజ్యం ఎంతో ప్రయాసపడ్డానయ్యా, ఎన్నో వేదనలు పడ్డానయ్యా, నేను ఎన్నో ఏడుపులు ఏడ్చానయ్యా, ఎంతో కష్టపడ్డానయ్యా,
బాల్యదశ నుంచి ప్రయాసపడి పడి పడి ఏదో వచ్చిన తప్పు చేశానయ్యా, నా జీవితంలో నాకు సుఖం అంటే ఏంటో తెలియదయ్యా, ఎన్నో వేదనలు పడి కష్టాలు పడి ఎందరెందరి చేత అవమానాలు పడి ఎందరి చేత ద్వేషింపబడి ఎందరి చేత ఎన్నిక లేకుండా త్రుంచనాడబడి ఎవరు ఆదరణ లేక ఎవరు ప్రేమ లేక ఎవరు ఆదరించేవాడు లేక కష్టపడి ఎట్లాగో రాజ్యాన్ని సంపాదించుకున్నానయ్యా. అటు నుంచి సౌలు దొరుకుతా ఉన్నా, ఫిలిష్తీయులు తిడతా ఉన్నా, అనేక శత్రు సమూహం నా మీదకి వచ్చిన ప్రతిసారి ఎదురాడి నిలబడి ధైర్యంతో కష్టపడి ప్రయాసపడి ఎట్లో గట్ల రాజ్యాన్ని సంపాదించుకున్నానయ్యా, నా రాజ్యాన్ని నా నుండి తీసివేయొద్దయ్యని ఏడవట్లా ఎడుతున్నాడు. దానికి భయపడుతున్నాడా? మరి నీ భయం నా భయం ఎట్లా ఉంటుంది? అయ్యా, గింజ భూమిలో వేసామయ్యా, కష్టపడి పండించామయ్యా, పగలనక రాత్రనక దానికి ముందు కొట్టామయ్యా, కాంప్లెక్స్ ఎరువేసామయ్యా, పైన ఉన్నటువంటి సీడా పెట్టకుండా ఫెర్టిలైజర్స్ అంటే పై ముందు కొట్టామయ్యా, కింద దాన్ని బలంగా పెరగడానికి 20 వేసామయ్యా, 14-30 వేసామయ్యా, డిఏపి వేసామయ్యా. ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి ఎన్నో కన్నీళ్లు ఒడుస్తూ రాత్రనక ఎండనక పురుగులనక పాములనక ఎంతో ప్రయాసపడ్డాము ప్రభువా. తీరా సుగ్గుబోసుకునే సమయానికి, క్రాసింగ్ జరిగే సమయానికి పెంట్ల నుంచి పొద్దు రాలేదేంటి ప్రభువా? యేసయ్యా, మా కష్టాన్ని మా బాధని మా నుండి దూరం చేయొద్దయ్యా అని ఎడుగుతాం. ఆ మధ్యన ఏడ్చేది లేదా? ఒడ్లు మొత్తం రెడీ అయిపోయినాయి, ఒడ్లు మొత్తం ప్రిపేర్ అయిపోయినాయి, ఒడ్లు మొత్తం సిద్ధపడిపోయినాయి. కొన్ని ఆదివారాలు దేవుని సన్నిధిలో రావటం మానేశాం, ప్రార్థనలు చేయటం మానేశాం, దేవుని సన్నిధిలో నడవటం మానేశాం, క్రమంగా జీవించడం మానేశాం. మనం ఏడ్చే ఏడుపు ఏంటి చెప్పండి? మన ఏడుపు ఏంటి? మన భయం ఏంటి? ఎట్లా ఉంటుందమ్మా? ఎలా బాధపడతాం? ఎలా భయపడతాం చెప్పండి? ఏ విషయం మీద భయపడతాం మనం? అయ్యా, మా దగ్గర నుండి నేను తీసివేయద్దు ప్రభా, మా నోటి దగ్గర నుండి తీసివేయద్దు అయ్యా. నాకు పిల్లలు ఉన్నారు ప్రభా, నాకు బిడ్డలు ఉన్నారు ప్రభా, నాకు కుటుంబం ఉంది ప్రభా, నాకు అప్పులు ఉన్నాయి ప్రభా, నాకు వేదన ఉంది ప్రభా. ఈ విషయం నిమిత్తంగా మనం భయపడేది? వీటి కోసమే కదా మనం బాధపడేది, వీటి కోసమే కదా మనం వేదన పడేది, వీటి గురించే కదా ఏడ్చేది, దేవుడిని బతిమలాడేది, దేవుడికి మొరపెట్టేది. మరి దావీదు గారిని చూస్తే దావీదు గారు ఏమంటున్నారు? అయ్యా, నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకాకయ్యా, నీ సన్నిధిలో నుంచి పక్కకు నెట్టివేయకాకయ్యా. దేని గురించి పెడుతున్నాడు ఆయన? దేని గురించి పడుతున్నాడు? బాయన రాజ్యం పోద్దనా? రాజ్యం పోద్దనా? లేకపోతే తనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు పోతాయనా? చూడండి, వాళ్ళ రాజకీయ నాయకులు ఉన్న కానీ ఊళ్ళో పెద్దలు కానీ తన పెద్దరికం ఎక్కడ పోతుందో అని సమస్యలు లేని చోట సమస్యలను క్రియేట్ చేసి, ఇబ్బందులు లేని చోట ఇబ్బందులను కలిగించి, సమాధానంతో ఉన్న వారి ఒకరి మధ్యలో సిగ్గులు పెట్టి, వీరిద్దరూ నా దగ్గరికి రావాలి, వీళ్ళిద్దరూ నా దగ్గర స్థిరపరచాలి. ఒకవేళ నెక్స్ట్ తనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అదే స్థానంలో కూర్చున్నాడని తెలిసినప్పుడు, నీ పెద్దరికానికి డ్యామేజ్ అయిపోద్దని నీకు ఒక ఆలోచన వచ్చినప్పుడు, నా పెద్దరికం పోకుండా ఉండటానికి నేను చేసే సర్వ ప్రయత్నాలు ఏం చేస్తానైనా చెయ్యాలి. అవసరమైతే దేవా, ఈ నాయకుడిని కాదు ఆ నాయకుడిని గెలిపి, ఎందుకంటే ఈ నాయకుడైతే నేను చెప్పినట్టు వింటాడు, ఈ నాయకుడైతే నేను చెప్పిన మాట వింటాడు, మనం చెప్పినట్టు వినాలి అంటే ఈ వ్యక్తి మాత్రమే మాకు సూటబుల్ ప్రభా. దాని గురించి ప్రార్థన చేస్తున్నాడు అమ్మాయిన? దాని గురించి భయపడుతున్నాడా? తన పేరు పోద్దని భయపడుతున్నాడా? తనకున్నట్టు రాజ్యం పోద్దని పేరు పడుతున్నాడా? లేక తన ఇంటిలో ఉన్నటువంటి రత్నాలు పోతాయని భయపడుతున్నాడా? వజ్ర వైడూర్యాలు పోతాయని బాధపడుతున్నాడా? ఏం పోద్దని బాధపడుతున్నాడు ఆయన? దేని విషయంలో బాధపడుతున్నాడు ఆయన? దేని విషయం గురించి బాధపడుతున్నాడమ్మా ఆయన? దేని గురించి బాధపడుతున్నాడు ఆయన? దేని గురించి భయపడుతున్నాడు ఆయన? అయ్యా, నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకయ్యా, నీ సన్నిధిలో గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రభా. అయ్యా, బాల్యంలో నన్ను అభిషేకించినటువంటి మీ దాసుడు సమూయేలు గారు ఉన్నాడే, నన్ను నా ఇంట నేను ఉన్నప్పుడు నా కొరకు నన్ను రాజుగా అభిషేకించమని చెప్పి సమూయేలు గారిని ఒక ప్రవక్తను పంపించావే, ఆ ప్రవక్తకు
ఆ ప్రవక్త తండ్రికి తన తల్లి అంటే చాలా ప్రేమయ్య, చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే ఇంకొకరికైతే ఒక్కొక్క వంతే ఇస్తాడు, కానీ సమస్త అధికారం తన చేతిలోనే పెట్టి నన్ను అభిషేకించినటువంటి ప్రవక్త గారి యొక్క తల్లి వ్యాధులు పడుతుంది, బిడ్డలేరని రోధిస్తుందని చెప్పి వాళ్ళ నాన్నగారు వచ్చి అన్నాడంట, అమ్మా ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు వేదన పడుతున్నావు, ఎందుకు ఈ విషయం గురించి పదే పదే జ్ఞాపకం చేసుకుంటున్నావు, ఈ విషయం గురించి పదే పదే ఎందుకు ఆలోచిస్తున్నావు, ఒకవేళ బిడ్డలు లేకపోతే నేను నీకు ఇచ్చేవాడు, నేను నీకు బిడ్డను కాదా, నన్ను బిడ్డలాగా చూసుకోవా అన్నప్పుడు తనకు సంతృప్తి దొరక్క, సమాధానం లేక, ఎప్పుడు మందిరానికి వెళదామని చెప్పినా ఆళ్ళు వీళ్ళు ఏముంది, ఏం సాధించావని మందిరానికి వెళ్తావు, ఏమి పొందుకున్నావని మందిరానికి వెళ్తావు, ఏ విషయంలో నువ్వు బెటర్ పొజిషన్లో నువ్వు ఉన్నావని దేవుడి గురించి చెప్తూ ఉన్నావు, ఏ విషయంలో ఆశీర్వాదకరంగా ఉన్నాను మందిరం అంటే ఎక్కడ లేని ఆసక్తి చూపుతావు అన్నప్పుడు వేదన పడుతూ కొన్నిసార్లు మానేసి ఒకానొక రోజు ఒక తీర్మానం తీసుకుని వచ్చిందయ్యా. ఏంటి ఆ తీర్మానం అంటే, వీళ్ళని వాళ్ళని నిందించడం కాదు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నేను ఆ బాధను చెప్పుకోవటం కాదు, వాళ్ళు వీళ్ళు నన్ను ఎవరూ సరిచేయలేరు, వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా నాకు ఏ మేలు కలగదు, చేయవలసినటువంటి స్థలం వెళ్ళి చేస్తానని చెప్పి మందిరంలోకి వచ్చి నీ సన్నిధిలోనికి వచ్చి, ప్రభా నీ సన్నిధిలోనికి వచ్చి ఆ తల్లి మొరపెడితే ఏడుస్తూ ఉంటే హృదయంలో ఉన్నటువంటి వేదన మొత్తం బయటికి చెప్పలేక చూసేవాళ్ళకి అర్థం కాని స్థితిలో రోధిస్తే, అయ్యా నువ్వు గర్భఫలమిచ్చావే, దేవుని వాక్కు వినుటమే అరుదు అనుకున్నటువంటి సమయంలో, దేవుని స్వరం వినపట్టడమే కష్టంగా ఉన్నటువంటి సమయంలో నీవు ఒక గొప్ప బాలుడు జన్మిస్తే ఆ బాలుడయ్యాడే, ఆయనటువంటి సమూయేలు గారి చేత నన్ను అభిషేకించావే, అటువంటి అభిషేకం పొందినటువంటి అటువంటి అభిషేక్తుని నీ సన్నిధిలోనికి వచ్చి ఫలంగా పొందుకున్నటువంటి వ్యక్తి అయ్యా. ప్రభువా నన్ను నీ మందిరంలో నుంచి గెట్టేస్తే, నీ సన్నిధిలో నుంచి బయటికి పంపిస్తే నేను ఎక్కడికి మొరపెట్టాను, ఎవరికి విజ్ఞాపన చేశాను, ఎక్కడ నేను ప్రార్థించాలి, అయ్యా నాకు ఆధారు ఉంది నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే ప్రభువా అని చెప్పుచు ఆయన భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు, బాధపడతా ఉన్నాడు. అయ్యా నేను మందిరం నీ సన్నిధి సిద్ధపడతాం అనుకుంటే నన్ను వద్దన్నావు దేవా, నిజంగా మందిరం ఏర్పాటు నీ సన్నిధి కట్టే స్థలము అంటే గొప్ప నా హృదయానుసారులైనటువంటి శక్తిని వ్యక్తితో నా చేతనే నన్ను కట్టించొద్దని చెప్పావు. అంత గొప్ప సన్నిధి ప్రభువా, ఎందుకంటే యెహోవా ఏర్పాటు చేసిన స్థలంలో ఆయన ఉంటాడు, సమాజంలో కూడిన చోటకి ఆయన వస్తాడు అని చెప్పావే. అటువంటి సన్నిధిలో ప్రభువా, అటువంటి సన్నిధి నుండి ప్రభువా అని ఏం చేయొద్దు, నీవు ఏం చేయొద్దు, నువ్వు నన్ను త్రోసివేయొద్దు, నన్ను నీవు ఈ సన్నిధి నుండి త్రోసివేయొద్దు. నా కష్టం చెప్పుకునే స్థలం అది, నా బాధ వేదన నీకు తెలియపరచు స్థలం అది, నాలో ఉన్నటువంటి వేదన మొత్తాన్ని కుంభరించు స్థలం అది. అందుకే ఇదే ప్రదేశంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను చిన్నప్పుడే కోల్పోయినటువంటి కొంతమంది జనాంగం ఉన్నారయ్యా. నువ్వు పంపించినటువంటి నీ దాసుడైన మోషేకి ఎదురు తిరిగారు. మోషేకి ఎదురు తిరిగి నీవు మాత్రమే ప్రవక్తవా, నీవు మాత్రమే దేవుని సేవకుడువా, మేము మాత్రం సేవకుడు కామా, మాది మాత్రం లేని గోత్రం కాదా, నువ్వేమి పరిశుద్ధుడు కాదు, నువ్వేమి నాకు చెప్పవలసిన అవసరం లేదు, నా అంతట నేను కూడా చెప్పగలను అని చెప్పి మోషే గారికి ఎదురు తిరిగినప్పుడు మోషే గారు ఏమీ అనలేక కింద కూలిపోయి ఏడ్చుసు, దేవా నేను వీళ్ళ మీద పెత్తనం చేశానా, వీళ్ళ మీద అధికారం చేశానా, వీళ్ళని ఎప్పుడైనా నేను తప్పుగా మాట్లాడానా అని చెప్పే శక్తి లేక, మాట్లాడే ధైర్యం చాలక ఏడుస్తూ రోధిస్తూ ఉంటే భూమి నెరలు తెరిచి వారిని మింగివేస్తే, బాల్యము నుండి ఎవరు ఆదరణ లేక, ఎవరి దగ్గర ఆదరణ దొరక్క చూసిన ప్రతి ఒక్కరు ఇదిగో దేవుడికి ఎదురు తిరిగినటువంటి శాపానికి పుట్టినటువంటి కొడుకులు వస్తూ ఉన్నారు, శపించబడినటువంటి తల్లిదండ్రులు పుట్టిన బిడ్డలు వస్తున్నారని వాళ్ళని శపిస్తూ ఉంటే, వాళ్ళను ద్వేషిస్తూ ఉంటే, వాళ్ళ చేత నిందలు పెడుతూ ఉంటే
వాళ్ళు నీ మందిరంలోకి వచ్చి అంటున్నారు, ప్రభువా దుప్పి దీటివాగు కొరకు ఆశపడుతున్నట్లు అయ్యా నీ సన్నిధి కొరకు నా ప్రాణం ఆశపడుతుంది ప్రభువా అని అన్నారు. ప్రభువా నీ సన్నిధిలో వాళ్ళకి సమాధానం దొరికిందయ్యా, నీ సన్నిధిలో శాంతి ఉంది ప్రభువా, నీ సన్నిధిలో నిదానించబడ్డారు ప్రభువా. అయ్యా దైవ గ్రంథమైనటువంటి గ్రంథంలో వారికి ఒక పేరు రాయబడింది ప్రభువా. తండ్రులు చేసినటువంటి తప్పిదము, తండ్రులు చేసినటువంటి పాపము వారి మీద అంటకుండా తండ్రి నీ సన్నిధిలో పచ్చని ఒలేవ మొక్క వలె బ్రతకడానికి అవకాశం ఇచ్చావు ప్రభువా. నన్ను ఆ సన్నిధి నుండి నాకు దూరం అయిపోద్ది అని భయం అవుతుందయ్యా. అంతేనా మనీదైనా? అంతేనా మాట్లాడే మాట? నన్ను తోసివేయొద్దయ్యా, నన్ను తోసివేయొద్దు. ఎక్కడి నుంచి తోసివేయొద్దు? మరి వీళ్ళు ఎక్కడున్నారమ్మా? వీళ్ళు ఎక్కడున్నారు? దేవుడు తోసివేశారా వీళ్ళు తోసివేశారా సన్నిధిని చెప్పండి. దేవుడు త్రోసివేశాడా వీళ్ళు త్రోసివేశారా సన్నిధిని? ఎవరు తోసివేశారు? ఎవరు తోసివేశారు? వ్యర్థమైనటువంటి విషయాల్లో, వ్యర్థం లేని ఉపయోగం లేనటువంటి విషయాల్లో సమయం గడుపుతూ ఉన్నారు. స్టార్టింగ్ 10 గంటలకు ఆరాధన అంటే వాళ్ళు వచ్చేది ఆరాధన అయిపోయిన ఒక వాక్యం మొదలు పెట్టేటప్పుడే, 7 గంటలకే ఆరాధన అంటే వాక్యం చెప్పేటప్పుడే. ఎప్పుడు చెప్పినా సన్నిధి అంటే ఆతృత, ఆరాటన. దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఏం తెలియజెప్తున్నాడు? దేవుడు ఏమి నేర్చుకోమని చెప్తున్నాడు? దేవుడు నీకు నాకు. నీ సన్నిధిలో ఏమున్నాయి? సర్వ సంపదలు. ఎక్కడున్నాయంట? దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర సర్వ సంపదలు ఉన్నాయి. మందిరం అంటే ఆశ ఉంటుందా? సన్నిధి అంటే ఆసక్తి ఉంటుందా? అరే రాజు ఏడుస్తున్నాడండి ఈ మాట గురించి. రాజు ఏడుస్తున్నాడు, నేను తెలుసో తెలియక ఏదో పొరపాటు చేశాను, తెలుసో తెలియక ఏదో తప్పిదం చేశాను, చేసిన తప్పుకు నన్ను శిక్షించు, కానీ నీ సన్నిధిలో ఉండి నన్ను నీవు తోసివేయొద్దయ్యా, నన్ను బయటికి నెట్టేయొద్దయ్యా. ఎందుకంటే నేను చేసింది తప్పే. నిజంగా నీకు తలవంపులే తెచ్చాను, నిజంగా నీ ఎడల నేను అతిక్రమమే చేశాను, నిజంగా నీ ఎడల నేను పాపమే చేశాను, నిజంగా నన్ను బట్టి నీ నామానికి అవమానకరంగానే ఉంది. దయచేసి ప్రభువా నేను చేసిన తప్పుకు నన్ను ఒక దెబ్బ కొట్టు, కానీ నీ సన్నిధి నుండి నిన్ను బయటకు ఏం చేయొద్దు, తోసివేద్దాం. ఈ ఆశ ఉంటుందా మనకి? ఈ ఆశ ఉంటుందా మనకి? ఈ భయం ఉంటుందా మనకి? దేవుడు ఒకవేళ నన్ను తోసివేస్తాడేమో, నేను జీవించే జీవితాన్ని బట్టి, నా బ్రతుకును బట్టి, నా సాక్ష్యాన్ని బట్టి దేవుడు నన్ను తోసివేస్తాడేమో, తోసివేసే పరిస్థితులు బహుశా నాలో ఉన్నాయేమో ఆలోచన వస్తుందా? దావీదు గారు ఏడుస్తున్నాడు ఈ మాట చెప్పుకుంటూ, నా పొరుగు తేల చేశానంటాడు ఆయన. ఉదయాన్నే లేచి నీ సన్నిధికి నేను సిద్ధం చేశానయ్యా నా ప్రార్థన. ఉదయమే పొద్దున లేచి, ఇంకా ఎవరు తెల్లవారక ముందే లేచి నా ప్రార్థన, నా కన్నీటి ప్రార్థన నేను ఏం చేశాను? సిద్ధపరిచాను. చూడండి మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఒకసారి బైబిల్ గ్రంథం తీసుకుందాం. అక్కడ ఉన్నటువంటి వారికి మనకి ఈ విషయంలో ఏమైనా తేడా ఉందేమో. లేవియా కాండము 10వ అధ్యాయము 1-2 వచనాలను చూద్దాం. లేవియా కాండము, వారికి మనకి ఉన్నటువంటి తేడా ఏమిటి? అహరోను కుమారుడు. అహరోను ఎవరు? ప్రధాన యాజకుడు. అహరోను కుమారులు ఎవరు? యాజకులు. యాజకులు చేసే పని ఏమిటి? దేవుని సన్నిధిలోనికి ఆవరణలో ప్రతి వ్యక్తి నిమిత్తం విజ్ఞాపన చేసే పని వాళ్ళది. ఆవరణలో ఎందరైతే ఇశ్రాయేలీయులు బయటకు వస్తూ ఉన్నారో, ఇశ్రాయేలీయులు వారు పాపముల నిమిత్తము, శాపముల నిమిత్తము ఆవరణలోనికి వారికి ప్రాయశ్చిత్తమైనటువంటి బలులు తీసుకొస్తున్నారు. వారు చేసిన పాపముల నిమిత్తము బలి తీసుకుని వస్తున్నారు, దహన బలి తీసుకుని వస్తున్నారు, లేక ప్రథమ ఫలం తీసుకుని వస్తున్నారు, ప్రతిష్ఠ చేసిన తీసుకుని వస్తారు. మొత్తం తీసుకుని వచ్చి యాజకులకు చెప్తూ ఉంటారు, అయ్యా ఇదిగో పొరపాటు నేను ముట్టుకోకూడదు, నేను ముట్టుకున్నాను, పొరపాటు నా నోరు మాట్లాడకున్నటువంటి మాటలు మాట్లాడాయి, నేనేం తప్పు చెప్పలే, బైబిల్లో మాట చెప్తున్నాను. నేను పొరపాటున నేను కొన్ని విషయాల్లో ఒక మాట చెప్తాడు ఆయన. ఏం చెప్తాడు అంటే, అంతకుముందు వచనాల్లో
ఒకరోజు ఒక వ్యక్తికి సాక్షిగా ఉండి ఆ సాక్ష్యాన్ని సాక్ష్యంగా చెప్పకపోయినా తప్పుదివే కనుక అతని నిమిత్తం కూడా ఒక 7 గొర్రెలను తీసుకుని వచ్చి సాక్ష్యం చెప్పాలి అంటాడు. ఏం చేస్తాడు? నేను తప్పిదం చేశాను, నా తప్పును ఒప్పుకోమని చెప్పి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయండి. ఇదిగో నేను చేసినటువంటి పాపాన్ని బట్టి నా కొరకు మీరు దేవుని సన్నిధిలో నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను, దీని నిమిత్తం మీరు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో నా నిమిత్తం ప్రాయశ్చిత్తంగా చేయని చెప్పి గొర్రె పిల్లను, మేక పిల్లను, తెల్ల కొవ్వులను లేదా పావురూపు పిల్లలను, అలాగే గోధుమ పిండిను, సాంబ్రాణి, నూనె, ఉప్పు, ఈ మొత్తం తీసుకుని వచ్చి, ఇప్పుడు కాదు పాత నిబంధన కాలం గురించి చెప్తున్నాను నేను, ఈ మొత్తం తీసుకుని వచ్చి యాజకుడికి ఇస్తే వాడు చేసినటువంటి తప్పిదము, వాడు చేసినటువంటి పాపములకు ప్రాయశ్చిత్తం అయిందయ్యా అని చెప్పడానికి నియమించినటువంటి వారు ఈ యాజకుడు. వారి చెప్పే ప్రతి విషయం నిమిత్తం విజ్ఞాపన చేసేవారు ఈ యాజకుడు. అంత మాత్రమేనా? ఇదిగో ఈ పని చేస్తే నీకు ఇది తప్పు తెలిసినటువంటి వారు, ఇదిగో ఈ నడక నడిస్తే ఇది తప్పు తెలిసినటువంటి వారు, ఇదిగో ఈ విధంగా నువ్వు నడవకూడదు, ఈ విధంగా నీవు బ్రతకూడదు, ఈ విధంగా నీవు మాట్లాడకూడదు, ఇదిగో ఈ విషయాలను అపవిత్రత నువ్వు ముట్టకూడదు, ముడితే దేవుని దగ్గర నుండి ఉగ్రత వస్తుందని తెలిసినటువంటి వారా తెలియనటువంటి వారా యాజకులు? తెలిసినటువంటి వారు. మనకు తెలియదా? మనకు తెలియదా దేవుని సన్నిధికి దూరంగా ఉండకూడదు అని, దేవుని సన్నిధిలో గడపాలి అని, ఒక దినము నీ ఆవరణలో ఉంటే 1000 దినముల కంటే శ్రేష్టము అని, దేవుని సన్నిధిలో పచ్చని ఒలేవ మొక్క వలె ఉందుము అని? నిజమే కదా? దేవుని సన్నిధి గురించి వివాహమైంది మొదలు పెనిమిటితో 7 సంవత్సరములు కాపురం చేసి 84 సంవత్సరములు విడవక ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము ప్రార్థన చేస్తూ ఒకటే నిర్ణయించుకుందంట, సన్నిధిలో ఉండి సర్వమానవాళి జన్మ కర్మ పాపములు తీసిపోవు దేవదేవుడు నరుడుగా వచ్చే వరకు నేను నన్ను చూసే వరకు నేను మరణము చూడను అని ఒలేవ మొక్క వలె మందిరంలో ఎరిగింది తనకు తెలుసు కదా, అర్థమవుతుంది కదా. ఇవన్నీ తెలిసినటువంటి యాజకులు, ఇవన్నీ నేర్చుకున్నటువంటి యాజకులు, ఇవన్నీ తెలిసినటువంటి మనము, ఇవన్నీ ఎరిగినటువంటి మనము, మన స్వభావమే మన లక్షణమే. ఇప్పుడు ఏం చేశారో చూడండి అమ్మ, ఏం చేశారో చూడండి యాజకులు. ఇప్పుడు ప్రధాన యాజకుడి సంగతి పక్కన పెట్టండి, యాజకులు. మన ప్రధాన యాజకుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రధాన యాజకుడు ఏం చేశాడు? సంవత్సరములకు ఒక్కమారు తన రక్తాన్ని, యేసు ప్రభు తన రక్తాన్ని పెట్టాడు. ప్రధాన యాజకుడైతే గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము తీసుకొని బలిపీఠము చుట్టూ ఆవరణలో ఉన్న ప్రజల నిమిత్తము, పరిశుద్ధ స్థలంలో ఉన్న యాజకుల నిమిత్తము, అందరి నిమిత్తము తాను నిమిత్తము కూడా తీసుకుని వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసి బయటకు వస్తాడు. ఒకవేళ ఏదో తప్పిదం ఉంటే అక్కడే రాలిపోతాడు, తాడు పట్టుకుని బయటికి లాగుతాడు. మరి ప్రభు యేసుక్రీస్తు వారైతే ప్రధాన యాజకుడై ఉండి సంవత్సరానికి ఒక్కమారు కాకుండా మొత్తానికి ఆది నుండి అంతవరకు ప్రతి మానవుల నిమిత్తము ఒకేసారి ప్రాయశ్చిత్తం చేసిన ప్రధాన యాజకుడు మనకు పక్క పైన ఉన్నాడు. ఇప్పుడు ఉందందరూ ఎవరు భూలోకం మీద? యాజక సమూహం. యాజక సమూహం అంటే ఎవరు? క్రీస్తు నామము ధరించిన మనందరము కూడా. ప్రభు యేసుక్రీస్తు వారు మన కొరకు జన్మ కర్మ పాపం నుండి తీసివేసి మనను పరిశుద్ధపరిచి పవిత్రులుగా చేసినటువంటి మనందరము కూడా ప్రభు యేసుక్రీస్తు నామం ఏమైనామో యాజక సమూహం. సంగతి ఒక మాట చెప్తానే, రీసెంట్గా నేను ఒక న్యూస్ చూస్తుంటే ఒక విచిత్రమైన న్యూస్ ఒకటి వచ్చింది. చాలా జాగ్రత్తగా అమ్మ, చాలా ఉపయోగపడేటువంటి న్యూస్. ముంబై నగరంలో ఒక పిచ్చివాడు చనిపోయాడంట. ఒక గుడిసెలో ఉండే వ్యక్తి, మురుకువాడలో ఉండే ఒక వ్యక్తి చనిపోయాడంట. చనిపోతే మామూలు రోజు వచ్చి భిక్షాటన అంటే అది అడుక్కునే వ్యక్తి తను. రోజు వచ్చి అడుక్కుంటూ వెళ్ళిపోయాడు. అయితే లాక్డౌన్ సమయంలో ఎవరో భోజనం పెట్టక, ఎవరో బయటకు వచ్చేవాళ్ళు లేక, ఎవరికి అవకాశం లేక, ఎవరు పెట్టేవాళ్ళు ఎవరు లేక, భిక్షాటన చేయటానికి కూడా అవకాశం లేక, లోపలుండి తాను అడుక్కునేటానికి అవకాశం లేక లోపలే ఉండిపోయాడంట. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు. ఆ తర్వాత చనిపోయాడంట. పోలీసులు తిరిగారు కదా అటు ఇప్పుడు
వాళ్ళు వీళ్ళు చూస్తే వాళ్ళు వీళ్ళు చూశారు. అప్పుడు లాక్డౌన్లో తిరిగిన వాళ్ళు ఎవరయ్యా అంటే బయట ఒకటి పోలీస్ డిపార్ట్మెంటు, 2 మీడియా రిపోర్టర్స్, 3 డాక్టర్లు, వాళ్ళు మాత్రమే బయట తిరిగారు. మిగతా వాళ్ళు ఎవరు తిరగల. పేషెంట్లు కూడా అప్పుడప్పుడు, ఎందుకంటే పరిస్థితులు బాగోలేవు కనుక. అయితే ఆ ఏరియాలో ఉన్నటువంటి దాంట్లో చిన్న స్మెల్ వస్తూ ఉంటే వీళ్ళు సమాచారం అందిస్తే ఇట్లా బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఈ బ్యాడ్ స్మెల్ వస్తుంది చూడమంటే తీరా చూస్తాడు చనిపోయాడని తెలిసింది. పోలీసు వాళ్ళు ఒక ఉన్నటువంటి మున్సిపాలిటీలో కంప్లైంట్ చేశారు. ఆ మున్సిపాలిటీలో కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ఉంటాయి పెద్ద పెద్ద నగరాలు. వాళ్ళని బయట ఏంటంటే ఖననం చేయడానికి లేదా పోడ్చడానికి అవకాశం లేనప్పుడు ఈ స్వచ్ఛంద సేవా సంస్థలలో వాళ్ళని తీసుకెళ్లి ఖననం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ఖననం చేసేటువంటి వ్యక్తులకు తెలియజేస్తే వాళ్ళు వచ్చి బయటకు తీసుకుని వచ్చారట. తాను ఉన్నటువంటి ఒక గోరుపట్ట మీద కూడా అలాగే చనిపోయాడట. తనను బయటికి తీసుకుని వస్తుంటే గోరు పంచుతో పాటుగా కొన్ని చిల్లర డబ్బులు కింద పడ్డాయి. ఏంటంటే చిల్లర డబ్బులు పడి బయటికి తీస్తే సంచి నిండా డబ్బులు అంట. చూడండి, ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. ఏమిటి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఉన్నటువంటి డబ్బుని తనకు కావలసిన దాన్ని కొనుక్కోలేనటువంటి స్థితి, ఉన్నటువంటి డబ్బును ఉపయోగించుకోలేనటువంటి స్థితిలోనికి తాను పిచ్చివాడు కనుక, భిక్షటన చేసేవాడు కనుక తాను ఏమైపోయాడు? ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. ఒకసారి గమనించండి. ఈరోజు ఆ పిచ్చోడి కంటే మనమేమో గొప్పవాళ్ళమేమో ఆలోచించండి. దేనికని? ఏ విషయంలో ఆలోచించాలి? ఏ విషయంలో మనం ఆలోచించాలి? ఆ పిచ్చోడి కంటే దేని విషయంలో మనం గొప్పవాళ్ళమో? దేని విషయంలో గొప్పవాళ్ళమమ్మా? ఆ పిచ్చివాడి కంటే మరీ ఎర్రివాళ్ళమ్మా. నీ సన్నిధిలో ఏముంది? సుఖములు కలవు, సంపూర్ణము కలదు, సంతోషము కలదు. ఆ సన్నిధిని వదిలేసి, సన్నిధిని ఉపయోగించుకోకుండా, దేవుని మందిరాన్ని ఉపయోగించుకోకుండా, దేవుని మందిరాన్ని నీటిగా ఉంచకుండా, దేవుని మందిరాన్ని సన్మానించకుండా దేవుని నామానికి మహిమ. అదే దేవుని మందిరంలోకి యేసు ప్రభువు వస్తాడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం ఉంటుంది చూడండి. ఆ బయట కొంచెం చికాకుగా ఉంటే గోవులమ్మేవాళ్ళు, రోకలు మార్చేవాళ్ళని చూసి పడదోసి, నా తండ్రి ఇల్లు ఎందుకు ఇలా ఉందని తిడతాడు ఆయన. నా తండ్రి ఇంటి ఎందుకు ఇలా ఉంచారని అంటాడు. నా తండ్రి ఇల్లు ఏంటి ఇలా ఉందని అంటాడు. సన్నిధి అలాగే ఉందా? మంది సన్నిధి నీట్గా ఉంటుందా? సన్నిధి శుభ్రంగా ఉంటుందా? ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. యాజకులకి ఏమీ తెలియని వాళ్ళు కాదే, యాజకులకి ఏమీ అర్థం కాని వాళ్ళు కాదే. యాజకులకి ఏ తప్పిదలకు ఏ చేయాలో తెలుసు, ఏది తప్పో కూడా తెలిసి చెప్పటానికి సామర్థ్యం కలిగినటువంటి వారికి తప్పు ఒప్పులు తెలియజేసేటువంటి దేవుడు అధికారం పొందినటువంటి వ్యక్తులు ఏం చేశారు చూడండి. అక్కడ అహరోను కుమారులైన నాదాబు, అబీహు తమ దోపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం అంటే కొవ్వు, ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని ఏరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని దహించి వేసేను. ఏం చేసిందంట? దేవుడు చెప్పని పనిని చేశారంటే, అరే దేవుడు నీకు మొత్తం ఎలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా నడవాలి, ఇలా నడవకూడదు, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయకూడదు, ఈ విధంగా బ్రతకాలి, ఈ విధంగా బ్రతకూడదు నీకు నేర్పాడు. ఇతరులకు నేర్పమని చెప్పాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వింటున్నాడు, ఇతరుల గురించి ప్రార్థన చేయమన్నాడు. నువ్వు మొర పెడితే విన్నాడు, నీ మొర ఇతరులు దేవుడి విధంగా ఉంటాడని చెప్పమంటున్నాడు. నీవే అక్రమంగా నడుస్తూ, నేను వచ్చేసాను కదా, నేను నడిచేశాను కదా, నేను నడిస్తే నన్ను ఎవరో ఏమనుకుంటున్నారులే, నన్ను ఎవరేమనుకుంటానికి నన్ను ఎవరి శక్తి ఉందిలే, ఎవరిదని సామర్థ్యం ఉందిలే అనుకుని వాళ్ళకి మనకేమైనా తేడా ఉందంటారా? ప్రసంగం ఏమని చెప్తున్నాడు? నీవు మందిరముకు పోవునప్పుడు ఏం చేయమన్నాడు? నీ ప్రవర్తనను
జాగ్రత్తగా చూసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం. ఆయన ఏడుస్తున్నాడు అక్కడ. ఆయన అక్కడ ఏడుస్తున్నాడండి దావీదు గారు. అయ్యా నన్ను తీసేయొద్దు ప్రభువా, నన్ను గెంటివేయొద్దు ప్రభువా. ఎందుకని గెంటికి ఏడుస్తున్నాడు చెప్పండి ఆయన? బహుశా ఆదాం గారు గుర్తొచ్చుంటారు. ఆదాం గారు మాట అన్నందుకే కదా ఏదో నుంచి బయటకు గెంటి వేశాడు. బహుశా ఉండుంటే ఆ తప్పిదాని గురించి బతిలాడుకునేవాళ్ళేమో, ఆ పొరపాటు నుంచి విజ్ఞాపన చేసేవాడేమో, పదే దేవుడి సన్నిధిలో మొరపెడతా ఉండేవాడేమో. చెప్పాడు కదా, ఏమని చెప్పాడు యేసుప్రభు ఒక ఉపమానం? ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చేసేవాడంటే దేశంలో ఉన్న ప్రజలను ఎవరైనా లక్ష్య పెట్టేవాడు కాదు. అయితే ఒక ముసలావిడ ఉండేది, ప్రతిరోజు వచ్చేది, ఎదవరాలావిడి. రోజు వచ్చి అడిగేది, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చు. అది రాజుగారి కళ్ళు నడుచుకుని చూడకముందే మొహం ముందు ఉండేదంట. కళ్ళు నడుచుకుని ఉండడం ముందే మొహం ముందు ఉండేదంట. రాత్రి గారు పడుకునే వరకు అక్కడే ఉండేదంట. మళ్ళీ తెల్లారి ముందు లేక ముందు ఆడే ఉండేదంట. మరలా చూసి రాజుగారు అనిపించినాడు, ఎవరు బాబు, రాజుని నేను ఎవరికి తెలలేదు, ఇది దడిచిపోతున్నారా బాబు ఈ స్త్రీకి? అసలు ఆ సమస్య ఏంటో కనుక్కుంటే నేనేం చేస్తా, ఈ పరిష్కారం ఇచ్చి నాకు ఈ బాధ తప్పిద్దురా బాబు అని చెప్పి పిలిపించి అడిగి ఏం చేశాడంట, ప్రతివాదికి తనకున్నటువంటిది ఏం చేశాడు, తగువుని తెంపేశాడు. ప్రతివాదికి తనకున్నటువంటి శత్రువుకి తనకున్నటువంటి వైరం పెరిగినటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి తగువుని కట్ చేసి తెంపేసాక మీకు ఏం లేదు, మీకు గొడవ లేదు, బాధ లేదు, సమాధానం పడమని చెప్పి వెళ్ళిపోయాడంట. బహుశా ఆదాం గారు కూడా అట్లాగే అనుకునేవాడేమో, అట్లాగే ఉండేవాడేమో. అయితే దావీదు గారు అంటున్నాడు, భక్తి జీవితంలో బలహీనపడిపోతున్నాను, భయం మనకు లేదు అన్నామా? భక్తి జీవితంలో దేవుడికి దూరం అయిపోతున్నామని భయం మనకు లేదు. దేవుడి దగ్గర నుంచి ప్రతిరోజు ప్రతి విషయంలో దేవుడికి దూరమై జీవిస్తున్నామని ఆలోచన లేదు. దావీదు గారు ఏడ్చిన ఏడుపు దేనికి అంటే, దేవుడి సన్నిధిలో ఉంటే నేను దేవుడితో అంటుకట్టబెడతా. నేను చేసిన అతిక్రమణకు, ఈరోజు చేసిన తప్పిదానికి పదే బతుకులాడుకుంటే నా తప్పును ఆయన క్షమిస్తాడు. పదే పాదాలు పట్టుకుని ఏడుస్తూ ఉంటే నా మీద కనికరం తెలుస్తాడు. పదే బతుకులాడుతూ ఉంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా మనసు మారుస్తుంటాడు ఆయన. మార్చలేదా? మార్పు రాలేదా? నినివే పట్టణాన్ని నాశనం చేస్తానని చెప్పాడు. యోనాను పంపించాడు. యోనా గారు అటు తిరిగి యోనాకి నినివే పట్టణానికి వెళ్ళి వర్తమానం తెలియజేశాడు. నినివే ప్రజలు ఏం చేశారు? తిండి తెప్పలు మానేసి 3 రోజులు కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నారు? ఉపవాసం ఉండి రాజు, పశువులు, పిల్లలు అందరూ కూర్చున్నారు. రాజు, ప్రజలు, పశువులు అందరూ కూర్చున్నారు. ఎక్కడ? దేవుని మందిరంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేసుకుంటూ ఉంటే నాశనం చేస్తానన్నటువంటి దేవుడు ఏం చేశాడు? క్షమించి వారి యొక్క నినివే పట్టణాన్ని క్షేమంగా కాసి కాపాడాడు. నిజంగా క్షమాపణ దొరకు స్థలము దేవుని సన్నిధి. నువ్వు చేసే అతిక్రమం, నువ్వు నడిచే నడకను, నీ ప్రవర్తనను, నీ క్రియలు, నీ ఆలోచనలు, నీలో ఉన్న సమస్తాన్ని సరిచేయగల ప్లేసు దేవుని సన్నిధి. దావీదు గారు అన్నారు, అయ్యా నేను పాపం చేశాను, నేను తప్పిదం చేశాను, నీడల అవిధేయుడై నడిచాను, అవిధేయత చూపుతూ నడిచాను. దయతో నీ సన్నిధిలో నన్ను గెంటి వేయొద్దయ్యా, నీ సన్నిధిలో నుంచి నన్ను బయటికి పంపించొద్దయ్యా, నీ సన్నిధిలో నుంచి నన్ను నెట్టివేయొద్దు ప్రభు అని ఏడుస్తూ ఉన్నాడు. నిజంగా నీ ఏడుపు నా ఏడుపు దేని కొరకు? నీ బాధ నా బాధ దేని కొరకు? దేవునికి సన్నిధిలో ఈరోజు మిస్ అయిపోతానని బాధ ఉంది ఎవరికన్నా? మానేస్తానని బాధ ఉందా? దేవుని సన్నిధికి వాళ్ళు వెళ్ళకపోతే నా మనసులో ప్రశాంతత లేదనే ఆలోచన ఉందా? దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవడానికి వచ్చాం. రోజులు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, మనకు కూడా వయసు పెరుగుతూ ఉంది, మన పిల్లలకు కూడా పెద్దవాళ్ళు అయిపోతూ ఉన్నారు. ఏమి నేర్పుతున్నాం పిల్లలకి? భక్తి. మనం ఏమి నేర్చుకుంటున్నాం పిల్లలు మన దగ్గర నుండి? మన బాధ ఎంతవరకు దేని గురించమ్మా మన భయం? దేని గురించి భయం? కుటుంబం ఏమైనా అయిపోద్దని ఏడ్చాడా అమ్మా? తనకున్నటువంటి ఆస్తులు పోతాయని ఏడ్చాడా? తనకున్నటువంటి పేరు పోతుందని ఏడ్చాడా? తన రాజ్యం పోతుందని ఏడ్చాడా? ఏం పోతుందని ఏడ్చాడు ఆయన? ఏం పోతున్నాయని ఏడ్చాడు ఆయన?
సన్నిధి నుండి నన్ను దూరం చేయొద్దయ్యా, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయొద్దయ్యా. వాస్తవంగా చెప్పాలంటే నువ్వు తోసివేసే పనులు నేను చేశాను, నువ్వు నెట్టివేసే పనులు నేను చేశాను, నీకు విరోధంగా నేను పాపం చేశాను, నువ్వు విరోధంగా నేను ఆలోచనలు చేశాను, నీకు విరోధంగా నా క్రియలన్నీ ఉన్నాయి, నాకు అన్నీ తెలుసు ప్రభువా. కానీ అన్నీ తెలిసినటువంటి నేను చెప్పవలసినటువంటి నేను తెలియచేయటానికి అధికారం దేవుడు నువ్వు నాకు ఇస్తే ప్రభువా, ఆ అధికారాన్ని ఏం చేశా, నేను దుర్వినియోగం చేశా, చెడగొట్టుకున్నాను ప్రభువా, పోగొట్టుకున్నానయ్యా అని భయపడతా ఉన్నాడు. మరి నీ భయం నా భయం దేని కొరకు? నీ భయం నా భయం దేని కొరకు పేరు పెట్టుకున్నారు అక్కడ రాష్ట్రం. దావీదు గారి భయం దేని గురించి? దేవుని సన్నిధిలో దూరం తరిమి వేయొద్దు ప్రభువా, తోలివేయొద్దు ప్రభువా, తోసివేయొద్దు ప్రభు అని ఆయన భయం. మరి నీ భయం దేని గురించి? నువ్వు దేని గురించి భయపడుతున్నావు? నీ భయం దేని గురించి ఉంది? ఆయన సన్నిధిలో సంతోషం ఉంది, ఆయన సన్నిధిలో సమాధానం ఉంది, ఆయన సన్నిధిలో సమస్తము దేవుడు అనుగ్రహించు, దేవుడు నిలబడి దేవుడు వచ్చే స్థలమందుంది. దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం పరిశీలించుకుందాం, మనం పరీక్షించుకుందాం. నిజంగా మనం ఎందుకు ఏడుస్తున్నాం? మన ఏడుపు దేనికి? దావీదు గారి ఏడుపు దేనికి? దావీదు గారు ఏడ్చే ఏడుపులో న్యాయం ఉందో, నీ ఏడుపు నా ఏడుపులో న్యాయం ఉందో? దావీదు గారి భయంలో న్యాయం ఉందో, నీ భయము నా భయంలో న్యాయం ఉందో? దావీదు గారు భయపడిన దానికి దేవుడు సంతోషిస్తున్నాడా? నీ భయానికి నా భయానికి సంతోషిస్తాడా? అంత అతిక్రమం చేసినా, అంత తప్పిదం చేసినా, అంత పొరపాటుగా నడిచినా, అంత పొరపాటు పనులు చేసినా ఎందుకు దావీదు గారు క్షమించబడ్డాడు అంటే, ఎందుకు క్షమించబడ్డాడు? దేవునితో పోయిన సంబంధాన్ని మళ్ళీ తిరిగి కలుపుకోవడానికి పడినటువంటి ఆరాటం, ఆయన పోరాటం, ఆయన ప్రయాస చూడండి. మరి పొద్దున కమలాపురం వాళ్ళు చక్కగా సువార్త చేస్తూ ఉన్నారు. సువార్త చేస్తూ ఉంటే వీళ్ళు పనులు మానేశారమ్మా, పని మానేశారు, ఇది పనికి వెళ్ళలేదు కాదు, అందరూ రాఘపురం మొత్తం తిరిగారు. అంటే మీరు సువార్త చేయట్లేదు. ఏ సువార్త చేశాను? మా ఇంట్లో ఫంక్షన్ అంటే ఎప్పుడు వచ్చారమ్మా మీరు? లాస్ట్ టైంలో వచ్చారు ఫంక్షన్ కట్టి. ఏం చేసింది చెప్పండి. నేను ఒక్కోసారి అనుకుంటా, తప్పు నీది కాదయ్యా, వాళ్ళది కూడా కాదు ప్రభా. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు, ఒక 2 తండ్రులు ఉన్నారు, 2 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు బిడ్డలేమో, ఒక తండ్రి ఏమో ఎప్పుడు వాళ్ళని పీడించు తినేవాడు, ఎప్పుడు ఆ తండ్రి ఏం చేసేవాడంటే ఆ బిడ్డల్ని నిత్యం పని చేపరి కాల్చూ తినేవాడు. ఒక తండ్రి ఏమో తన బిడ్డలకి ఏమీ తగలకూడదని ప్రయాసపడుతూ ఉండేవాడు. ఇదేంటో విచిత్రమయ్యా, పీడించి తిండే తండ్రిని ఆ కొడుకులు చాలా ప్రేమగా చూసేవాళ్ళు, చాలా ఆప్యాయతగా చూసేవాళ్ళు. ఎందుకనంటే మా తండ్రిని ప్రేమ చూపేవాళ్ళు. మరి ఇక్కడ చూస్తేనేమో నా బిడ్డలకి ఏమీ కష్టం కలగకూడదని చెప్పి ఈ తండ్రి చూస్తున్నాడు. ఈ తండ్రిని సరిగ్గా పట్టించుకునేవాళ్ళు కాదు. 2 వృద్ధాప్యంకి వచ్చారు. ఇప్పుడు చేస్తున్నటువంటి చిన్నప్పటి నుంచి ఏడ్పించినటువంటి తండ్రి తన బిడ్డలకు కష్టం కలగకుండా తండ్రిని చూసి అంటున్నాడు, అరే బతుకు నీది కదా నా లైఫ్, ఇట్లా బ్రతకాలి దరిద్రుడు అని చెప్పి తింటున్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, ఏమంటాడంటే ఆ తండ్రి, ఏం చేస్తాము, దేవుడు నీకు ఆ విధంగా రాసించాడు, నాకు ఈ విధంగా ఉంది, తప్పు వాళ్ళది కాదు, తప్పు అంతా నాదే. నిజమేగా? చూడండి, వృద్ధాప్యంలో ఉన్న ఇంట్లో 10 మందిలో పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు బిడ్డలు ఉంటారు. వృద్ధాప్యంలో ఉన్న 10 మంది ఉంటారు. ఈ తండ్రి ఏమో తాగుమోతోడు, తిరుగుమోతోడు, సర్వ దుర్గుణాలు ఇంటి దగ్గర ఉంటాయి. కానీ వాళ్ళ పిల్లలు దేవుడిని తెలుసుకొని చాలా ప్రేమగా చూస్తారు తల్లిదండ్రుల్ని. ఈ పక్కోడు కూడా ఉంటాడు, చిన్నప్పటి నుంచి చాలా క్రమంగా పెంచుతాడు, భయభక్తితో పెంచాడు. కానీ ఆ తండ్రిని వృద్ధాప్య తీసుకొచ్చి ఆ తండ్రిని ఆదుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు, నువ్వెవరవో మాకు సంబంధం లేదు, నీ సావు నువ్వు చావు వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ తండ్రి ఏం చేయగలడు చెప్పండి? ఏం చేయగలడు? నా బ్రతుకు గింతెలను ఊరుకోగలడు. అంతకుమించి ఏం చేస్తారా ఏ తండ్రి అయినా? ఎవరో ఏం చేయలేరు. దేవుని బిడ్డల విషయాన్ని గమనించండి, గుర్తించండి. సేవకుడు పడుతున్నటువంటి ప్రయాసను బాధను కూడా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చిందంటే నాకు సంఘం ఉందలే అనే ధైర్యం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పటికీ నాకు లేదు, రాదు కూడా. ఆ ధైర్యం నేను అనుకుంటున్నాను, అది నాకు వస్తుందని నమ్మకం కూడా కలగట్లేదు. ఆ నమ్మకం కూడా నాకు కలగట్లేదు. ఎందుకు కలగట్లేదు అని అంటే, నా శక్తి కొలది పనిలోకి వచ్చిన తర్వాత, దేవుని పని మొదలుపెట్టిన తర్వాత నా శక్తి కొలది, నా అవసరతలు మానుకొని, నా అక్కరలు మానుకొని
ప్రతి పనిలో ప్రయాసపడుతూ నేను ధైర్యం చెప్తాను. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ సేవకుడు కూడా నాలా పనిచేయాలంటే చేయలేదు. ధైర్యంగా లైవ్లో వెళ్తాను. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ సేవకుడైనా సరే నాలాగా పని చేయాలంటే ఎవరి వల్ల కాదు. ఇది రాసి పెట్టుకోండి. నేను చేసినట్టు పని చేయాలి అని అంటే, ఇంకొక మాటలో చెప్పాలంటే, నాలాంటి దౌర్భాగ్యం సంఘం ఏ సేవకుడు కూడా లేదు. ఇది కూడా కరెక్ట్. ఎందుకని అంటే, ఎంత ప్రయాసపడినా ప్రయాసను గుర్తించరు, ఎంత కష్టపడినా కష్టాన్ని గుర్తించరు. అరే ఇంటి దగ్గర ఉంటారు, ఇంటి దగ్గర నుండి కనీసం చివరి టైంలో కూడా రాలేదు, చివరి క్షణంలో కూడా రాలేదు. సరే, దేవుని బిడ్డలారా, దావీదు గారి భయం ఏంటి అంటే సన్నిధి పోతుంది అని, సన్నిధి దూరం అవుతుంది, సన్నిధి తోసిపోతుంది. దావీదు గారి భయం. ఒకసారి ఆలోచించుకోండి, మీ భయం ఏంటో, మీరు దేని విషయంలో భయపడుతున్నారు, దేని విషయంలో మీ భయం ఉందో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకొని దేవుని యందు విధేయత చూపుతూ నడవాలని దేవుని సన్నిధిలో నేను కోరుకుంటూ ఉన్నాను. అట్టి స్థితి, అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.